నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 42. ఇంకా కథలోకి వెళ్తే, కృతి వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి తనకు కాల్ చేశాడు రిషి. కానీ కృతి లిఫ్ట్ చేయడం లేదు. వెంటనే సుప్రజకు కాల్ చేశాడు. సుప్రజ లిఫ్ట్ చేసి హా రిషి అనగానే, సుప్రజ, నేను మీ ఇంటి బయట ఉన్నాను, మీ చెల్లిని బయటకు రమ్మనన్నాడు. సరే నేను చెప్తానని ఫోన్ పెట్టేసి సుప్రజ కృతి దగ్గరకు వెళ్ళింది. కృతి మంచి నిద్రలో ఉంది. చెల్లి లే, రిషి వచ్చాడు, నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు అనగానే కృతి లేచి అవునా అని రిషికి కాల్ చేసింది. రిషి ఫోన్ తీసి చిన్ను బయటకు రా అన్నాడు. రిషి నువ్వు వెళ్ళు, నేను రేపు కలుస్తానంది కృతి. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేక నన్నే లోపలికి రమ్మంటావా అన్నాడు కోపంగా రిషి. ఆ మాట కృతి లేచి బయటకు వెళ్ళింది. తనను చూడగానే రిషి కృతి చేయి పట్టుకుని కార్ దగ్గర తీసుకెళ్లి హక్ చేసుకున్నాడు. కృతి తన్ను వదిలించుకుంటూ రిషి చూసావుగా ఇంక వెళ్ళు అని వెనక్కి తిరిగింది. రిషి తను చేయి పట్టుకుని వెనక్కి లాగి ఏది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు. రిషి కళ్ళలోకి చూసింది. తన కళ్ళల్లో ప్రేమ, అంతకు మించి బాధ కనపడుతున్నాయి. కృతి ఏం మాట్లాడలేదు. అలా వెళ్దాం, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నాడు రిషి. నేను రాను రిషి, నాకు హెల్త్ బాగోలేదంది కృతి. ఏమైంది చిన్ను, నాకు చెప్పవా అని అడిగాడు రిషి. రిషి వాయిస్లో చాలా పెయిన్ స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు నువ్వు వెళ్ళు రిషి, చాలా లేట్ అయింది, రేపు కలుద్దామంది కృతి. లేటా? అది కాదులే కారణం. నేను రాలేదన్న కోపంతో వెళ్ళిపో అంటున్నావు అంతేనా అని అడిగాడు రిషి. నీకన్నీ తెలిసే చేస్తావా? నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని నీకు తెలీదా అని అడిగింది కృతి. రిషి తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. పెదవులను అందుకున్నాడు. కృతి రిషిని హక్ చేసుకుంది. రిషి తన పెదవుల్ని వదిలి మెడ మీద గడ్డం మీద కిస్ చేశాడు. కృతి చెవిలో చిన్ను లవ్ యూరా, నిన్నెందుకు లైట్ తీసుకుంటాను, అసలు అలా ఎలా అనగలిగావు, నిన్ను అంటూ గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండిపోయాడు. రిషి నీకొక విషయం చెప్పాలంటూ కృతి రిషి చేతిని తీసుకుని తన పొట్ట మీద పెట్టబోతుంటే ఇంటి బయట లైట్ వెలిగింది. కిషోర్ కోపంగా చూస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. రిషి ఒక చేతిని కృతి భుజంపై వేశాడు, ఇంకో చేయి తన నడుము దగ్గర ఉంది. వాళ్ళిద్దరిని అలా చూడగానే కిషోర్ కోపం పీక్స్కి వెళ్ళింది. కృతి నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు కిషోర్. కానీ రిషి కృతి చేను గట్టిగా పట్టుకున్నాడు. అది చూసిన కిషోర్, చూడు మా అమ్మాయిని మేము పద్ధతిగా పెంచాం, నీలా గాలికి పెరగలేదనగానే డాడీ ప్లీజ్ రిషిని అని కృతి అంటుండగానే రిషి కృతితో ఈయన నిన్ను నాకు అప్పగిస్తానంటే నువ్వెలా నమ్మావు కృతి, చూసావుగా ఎలా మాట్లాడుతున్నాడో అన్నాడు రిషి. శ్రావణి సుప్రజ అమ్మమ్మ బయటకు వచ్చారు. కృతి రిషితో నువ్వు వెళ్ళు రిషి, మనం తర్వాత మాట్లాడుకుందాం అనగానే ఇంక తర్వాత లేదు, ఇప్పుడే పద అన్నాడు రిషి. ఎక్కడికి అని కృతి అడగగానే మనింటికి అన్నాడు రిషి. నీకు ఇల్లు కూడా ఉందా? అయినా రాత్రి వేళల్లో వచ్చి నా ఇంటి ముందర నా కూతురుతో నువ్వు నీ వేషాలు, ముందు నువ్వు వెళ్ళు, తనని ఎప్పుడు ఎలా పంపించాలో నాకు తెలుసు అన్నాడు కిషోర్. కానీ రిషి కృతితో నువ్వు వస్తావా రావా అని అడిగాడు కోపంగా. రిషిని కృతి ఎప్పుడూ అలా చూడలేదు. ఇంతలో కిషోర్ తను రాదు, నీకే ఇల్లు లేదు, ఇంక తన్నెక్కడికి తీసుకెళ్తావు అన్నాడు వెటకారంగా. ఆ మాటకి రిషి నీకెందుకు, తన నా భార్య, నా ప్రాణం, ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు, నువ్వు మాట్లాడకు అంటూ వేలు చూపించాడు. ఆ మాట కిషోర్ కృతితో వాడు అలా వార్నింగ్ ఇస్తుంటే ఏం మాట్లాడో, నేనేమైనా అనగానే వాడు వెనకేసుకొస్తావు, గుడ్ బాగా బుద్ధి చెప్తున్నావు అన్నాడు కిషోర్. ఆ మాట కృతి రిషిని చేయి పట్టుకుని కార్ డోర్ తీసి నువ్వు వెళ్ళు రిషి, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇంకేం మాట్లాడకుండా వెళ్ళంది. రిషి కోపంగానే చిన్ను నా కోపం సంగతి నీకు బాగా తెలుసు, మర్యాదగా నాతోరా అన్నాడు. కృతికి ఏం అర్థం కావడం లేదు, ఎటూ తేల్చుకోలేకపోతోంది. వెళ్తే అమ్మ నాన్న బాధపడతారు, వెళ్ళకపోతే రిషి బాధపడతాడు. రిషి కృతిని సీరియస్గా చూస్తున్నాడు, ఏం చేస్తుందా అని. సుప్రజ అమ్మమ్మ కూడా కృతినే చూస్తున్న టెన్షన్తో. కృతి రిషితో మా అమ్మ నాన్నని దగ్గరకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ వీక్లోనే వస్తాను, నువ్వు వెళ్ళు రిషి అంది కృతి.
ఆ మాట కిషోర్ నవ్వుతూ ఎగతాళిగా రిషిని చూశాడు. అది చూసిన రిషికి పిచ్చ కోపం వచ్చింది. లేదు చిన్ను, వస్తే ఇప్పుడేరా, లేకపోతే ఇంకెప్పటికీ రావద్దని కిషోర్ వైపు చూశాడు రిషి. ఆ మాట కిషోర్ కృతితో, సరే వెళ్ళు, నాకు నీ ఆనందం ముఖ్యమన్నాడు. కానీ కృతి, లేదు, మీరు లోపలికి వెళ్ళండి, నేను కాసేపు రిషితో మాట్లాడొస్తాననగానే, అవసరం లేదు, నువ్వు వద్దు, నీ కారు వద్దంటూ కార్ కీస్ కృతికి ఇచ్చాడు రిషి. ఇదంతా చూస్తున్న సుప్రజ ఇది ఇంకెంత దూరం వెళ్తుందో అని రిషి అంటూ తన దగ్గరకు వెళ్ళబోయింది. కిషోర్ కృతితో, ఫైనాన్షియల్గానే కాకుండా ఇలా కూడా నేను దోచేస్తున్నాడా అనగానే రిషికి కిషోర్ కావాలనే తను రెచ్చగొడుతున్నాడని అర్థమైంది. ఇంక లాభం లేదని కిషోర్ దగ్గరకు వచ్చి, నీ ప్రాబ్లం ఏంటి అసలు? చిన్నప్పుడు మా స్నేహం చెడగొట్టాలని చూసావు, తర్వాత ప్రేమ చెడగొట్టాలని చూసావు, అవన్నీ కుదరలేదని ఇప్పుడు పెళ్లి చేసుకున్న పెళ్లిని చెడగొట్టేసి ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావు. ఆ విషయం నాకు అర్థమైంది, కానీ ఆ పిచ్చిదానికి అర్థం కాలేదు అనగానే, నేను అదే చెప్పేది, అది నిజంగా పిచ్చిది, అందుకే నేను నమ్మింది అన్నాడు కిషోర్. ఏంటి తను నమ్మిందంటావు? నేనేమి మోసం చేయలేదే, పద్ధతిగా పెళ్లి చేసుకున్నాను అని రిషి అనగానే, అవునవును, తల్లిదండ్రులు చెప్పకుండా దాన్ని ట్రాప్ చేసి చేసుకున్న పెళ్ళి ఒక పెళ్ళి, అది నీలాంటి వాడు చెప్పడం అని కిషోర్ అనగానే సుప్రజ కృతి దగ్గరికి వెళ్ళి, నువ్వు ముందు రిషితో వెళ్ళు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, లేకపోతే చాలా దూరం వెళ్తున్నది కంగారుగా సుప్రజ. కృతి రిషి దగ్గరకు వచ్చి, రిషి పద, నేను వస్తాను అంటూ తను చేయి పట్టుకుంది. ఆ మాటకి రిషి, ఆగు, ఒక్క నిమిషం, నీ బాబుకు మన పెళ్లి పద్ధతి అనిపించడం లేదు, ఎందుకో కనుక్కొని వెళ్ళిపోదామంటూ కృతి చేయి తోశాడు. శ్రావణి కిషోర్తో, ఏమండి, మీరైనా ఆగండి, ఇప్పటికే చూడండి రాత్రి 11 అయింది, ఎటు వాళ్ళిద్దరి చేత కాపురం పెట్టించడానికి డిసైడ్ అయ్యాం కదా, మీరు లోపలికి రండి, ఏదైనా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనగానే ఈయనగారు అప్పటిదాకా ఆగేటు లేడు. ఎలా పెంచుకున్నాను నా కూతుర్ని, దాన్ని తీసుకొచ్చి రోడ్డుపై ఛీ అన్నాడు కిషోర్. అంతే, రిషి కోపంగా కిషోర్ కాలర్ పట్టుకుని గట్టిగా తోశాడు. దాంతో కృతి కంగారుగా డాడీ అంటూ వెళ్ళి పట్టుకుంది. కిషోర్ పడకుండా నిలదొక్కుని, చూసావా, నీ ఎదురుగా నన్ను మర్యాద లేకుండా మాట్లాడతాడు, రౌడీలా కొట్టడానికి కూడా వెనకాడ్డు. అవునులే, వీళ్ళమ్మ సరిగా పెంచితే పద్ధతి తెలిసేది, ఆమె సరిగా లేదు, ఇంక ఈయన ఎలా కాకుండా ఎలా ఉంటాడు అన్నాడు కిషోర్. రిషి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే కృతి తన వెనక్కి వెళ్ళింది. అది చూసిన కిషోర్, కృతి, మేం దించితే అది పద్ధతి, నువ్వు ఎలా పడితే అలా ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తే దాన్ని ఏమంటారో అతన్నే అడుగు అన్నాడు. అంతే, కృతి ఆగిపోయింది. అది చూసిన రిషి, సరే చిన్ను, మీ నాన్న పంపినప్పుడేరా, అప్పటి వరకు నాకు కాల్ కూడా చేయకంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కిషోర్ లోపలికి వెళ్ళడంతో అందరూ తన వెనకే వెళ్ళారు. కృతి ఎన్నిసార్లు కాల్ చేసినా రిషి కట్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కృతి లేవగానే, చెల్లి ఎలా ఉంది అని అడిగింది సుప్రజ. బాగా నీరసంగా ఉందక్క అంది కృతి. అయితే మీ రెస్టారెంట్కు 10 రోజులు సెలవు పెట్టు, ఈలోపు అటు రిషిని ఇటు డాడీని కన్విన్స్ చేసి నువ్వు సెటిల్ అవ్వచ్చు, ఏమంటావు అని సుప్రజ. ఇవాళ మీటింగ్ ఉందక్క, మా అన్ని బ్రాంచెస్లో నుండి మేనేజర్స్ వస్తున్నారు, రేపటి నుండి తీసుకుంటాను లీవ్ అంటూ తొందరగా రెడీ అయి బయటకు వచ్చింది కృతి. తను రిషికి గిఫ్ట్గా ఇచ్చిన కార్, అది చూడగానే కృతికి ఏదో తెలియని బాధ. సరే, ఈవినింగ్ అయినా రిషిని కలిసి ఈ కార్ ఇచ్చేయాలనుకుని లోపలికి వెళ్ళి కీస్ తెచ్చి కార్ స్టార్ట్ చేసింది. మధ్యలో 2 సార్లు కాల్ చేసినా రిషి కట్ చేశాడు. కృతి మెసేజ్ పెట్టింది, రిషి ప్లీజ్ లిఫ్ట్ చేయని, కానీ రిషి నుండి నో ఆన్సర్. మళ్ళీ కాల్ చేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అది చూసిన కృతి, ఏంటి, నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది అనుకుంటూ కారు ఫాస్ట్ పెంచింది. ఆ రోజు కృతి మీటింగ్స్తో ఫుల్ బిజీ, ఫోన్ సైలెంట్లో పెట్టింది. మీటింగ్ అయి తన లంచ్ టైం, అప్పుడు సుప్రజ వచ్చింది. అక్కడ సుప్రజను చూసిన కృతి, అక్క నువ్వేంటి ఇక్కడ అని అడిగింది. సుప్రజ చాలా డల్గా, నీ ఫోన్ ఏది అని అడిగింది. మీటింగ్ అని సైలెంట్లో పెట్టానక్క, ఏ అని అడిగింది కంగారుగా. ముందు నువ్వు నాతో పదా అని సుప్రజ అనగానే కృతి పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చింది. అప్పుడు చూసింది ఫోన్ 40 మిస్డ్ కాల్స్. మనస్సు ఏదో కీడు శంకించింది. నీ కారు తెచ్చావా అని అడిగింది సుప్రజ. అవును అని కీసిచ్చింది కృతి. సుప్రజ డ్రైవ్ చేస్తుంటే, అక్క ఏమైంది, నాకు టెన్షన్గా ఉంది అంది కృతి. అంతా ఇడియట్ నీ మొగుడు వల్లే అంది సుప్రజ. ఆ మాట కృతి, అక్క
నువ్వు రిషిని తిడుతున్నావా? నేనే తిడుతున్నాను. డాడీని కొట్టాడు. డాడీ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పింది సుప్రజ. ఎప్పుడు? అసలు ఎలా జరిగింది అని అడిగింది కంగారుగా కృతి. నాకు పూర్తిగా తెలియదు. అమ్మ నాకు చేయగానే నేను వచ్చాను. రిషి కొట్టాడని నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయడం లేదని చెప్పింది. అందుకే నేను వచ్చాను సుప్రజ అనగానే కృతి వెంటనే రిషికి కాల్ చేసింది. రిషి లిఫ్ట్ చేశాడు. రిషి, మా డాడీని ఎందుకు కొట్టావు అని అడిగింది సీరియస్గా. చాలా ఎక్కువగా వాగుతుంటే కొట్టాను, తప్ప అని అడిగాడు రిషి. అంటే కొట్టేస్తావా? కొట్టాలా? ఇంకా నయ్యం, చావకూడదాం అనుకున్నాను. నువ్వు గుర్తొచ్చి వదిలేశాను. స్టాప్ ఇట్ రిషి. నువ్వు హాస్పిటల్కి వచ్చి మా నాన్నకు సారీ చెప్పు. చిన్ను, తప్పు చేసింది మీ నాన్న. నేనెందుకు సారీ చెప్పాలి? నా ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను సారీ చెప్పమని ఎలా అడుగుతున్నావు? రిషి, నువ్వు వస్తావా రావా? నేను రాను చిన్ను. సరే అయితే అని ఫోన్ పెట్టేసింది కృతి. కారు హాస్పిటల్ ముందు ఆగగానే ఇద్దరు లోపలికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి కిషోర్ తాలూకు కట్టుకట్టుంది. కుడి చేయి ఫ్రాక్చర్. అది చూడగానే కృతి ఏడుస్తూ కిషోర్ని హక్ చేసుకుని, సారీ డాడీ, రిషి తరపున నేను సారీ చెప్తున్నానంది. అక్కడే ఉన్న శ్రావణి, నువ్వు సారీ చెప్తే సరిపోతుందా? లేచిన వేళ మంచిదైంది, లేకపోతే మీ నాన్న అంటూ ఏడ్చేసింది శ్రావణి. అమ్మ, రిషిని తీసుకుని వచ్చి డాడీకి సారీ చెప్పిస్తానంటూ వెళ్ళబోయింది కృతి. ఆ మాట కిషోర్, చిన్నోడా ఇటురా అని బెడ్ మీద కూర్చోబెట్టుకొని, నువ్వు వెళ్ళినా తను రాడు, ఒకవేళ తను వస్తానన్నా అది రానివ్వదు అన్నాడు కిషోర్. ఆ మాట వినగానే ఎవరు అని అడిగింది కృతి. అదేంటి, అసలు ఏం జరుగుతోంది? వీళ్ళిద్దరి మధ్య ఇంత కమ్యూనికేషన్ గ్యాప్. అది రానివ్వదంటూ కిషోర్ ఎవరిని అడ్రస్ చేసి అంటున్నాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కీప్ లిసనింగ్. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.